లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అనేది మనం మళ్ళీ చెప్పక్కర్లేదు ఎవరికి. కానీ తీసుకునే పాలసీ మాత్రం కరెక్ట్గా మీకు సరిపోయే విధంగా, తక్కువ ప్రీమియం వచ్చే విధంగా, భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండే పాలసీ తీసుకుంటే మంచిది. కానీ చాలా మంది ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ను గుడ్డిగా తీసుకుంటారు. మీరు చేయాల్సింది ఏంటి అంటే కొన్ని సింపుల్ లెక్కలు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మనం అలాంటి లెక్కల్ని సూటిగా, సుత్తి లేకుండా షార్ట్ కట్ గా చెప్పుకుందాం. నెంబర్ 1, లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవాలి అనేది ఎలా లెక్కిస్తారు. చాలా మంది చెప్పే మాట ఏంటంటే మీ సంవత్సర ఆదాయానికి 20 నుండి 25 రెట్ల వరకు తీసుకోమని చెప్తూ ఉంటారు. అంటే మీ సంవత్సర ఆదాయం 5 లక్షలు ఉందనుకోండి, మీరు 1 కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. మీ సంవత్సర ఆదాయం 10 లక్షలు ఉంటే 2 కోట్ల పాలసీ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఈ లెక్క ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఇన్సూరెన్స్ తీసుకునేది ఎందుకు? కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడానికి. అంటే ఒక పాలసీ హోల్డర్ చనిపోయిన తర్వాత కూడా అతని ఫ్యామిలీ అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. వారికి ఉన్న అప్పులు గానీ, వారికి ఉండే లయబిలిటీస్ గానీ లేకుండా చేసుకోవడం అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఉదాహరణకు ఒక ఫ్యామిలీ ఒక సంవత్సరం ఎక్స్పెన్సెస్ 5 లక్షలు ఉందనుకోండి, ఆ ఫ్యామిలీలో సంపాదించే వ్యక్తి చనిపోతే రాబోయే 10 సంవత్సరాల కోసం వారి ఎక్స్పెన్సెస్ ఒక 50 లక్షలు వేసుకోండి. కొడుకు చదువు కోసం ఒక 30 లక్షలు, కూతురు చదువు కోసం ఒక 40 లక్షలు, హోమ్ లోన్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఒక 40 లక్షలు, మొత్తం కలిపితే 60 లక్షలు. ఇలా మీకుండే లయబిలిటీస్ అన్ని మీరు లెక్క పెట్టుకుంటే మీరు ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనేది మీకు ఖచ్చితంగా లెక్క తెలుస్తుంది. నెంబర్ 2, లైఫ్ ఇన్సూరెన్స్ ఏమి తీసుకోవాలి అన్న ప్రశ్నకు కూడా ఒక లెక్క ఉంది. రాజు అనే ఒక 30 సంవత్సరాల వ్యక్తి, స్మోకింగ్ చేయని వ్యక్తి, 1 కోటి రూపాయల కవరేజ్ ఉన్న పాలసీ 30 సంవత్సరాల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని బాగా రీసెర్చ్ చేసి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అతడి ప్రీమియం ఎంత ఉంటుందో మీకు తెలుసా? వేర్వేరు కంపెనీలను బట్టి నెలకు 818 రూపాయల నుండి 1000 రూపాయల వరకు ఉంటుంది. అలాగే మహేష్ అనే ఒక 30 సంవత్సరాల వ్యక్తి, స్మోకింగ్ చేయని వ్యక్తి, 1 కోటి రూపాయల కవరేజ్ ఉన్న పాలసీ 30 సంవత్సరాల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఒక ఏజెంట్ని అడిగితే అతడు ఎండోమెంట్ పాలసీని సజెస్ట్ చేశాడు. దాని ప్రీమియం ఎంత అంటే నెలకు 26,000 రూపాయలు. రెండింటి మధ్య తేడా ఎంత ఉంది అంటే 25,000 రూపాయలు. అంటే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే మీకు నెలకు 25,000 రూపాయలు మిగులుతాయి. వాటిని మీరు స్టాక్ మార్కెట్ లో లేదా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు దాదాపు 12 నుండి 15% రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు ఆ డబ్బులు మీరు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు దాదాపు సంవత్సరానికి 10 నుండి 12% రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ లెక్క మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాలసీ బజార్ విషయానికి వస్తే 1 కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ నెలకు కేవలం 473 రూపాయలకే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పాలసీ బజార్ వెబ్సైట్ లో మీకు ఎంత ప్రీమియం పడుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్లైన్ లో తీసుకోవడం వల్ల మీకు ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుంది. అదేంటంటే మీకు 10% వరకు ఆన్లైన్ డిస్కౌంట్ దొరుకుతుంది. ఇక మూడవది వయస్సు లెక్కలు. ఇంతకుముందు మనం రాజు అనే 30 సంవత్సరాల వ్యక్తి 1 కోటి రూపాయల పాలసీని 30 సంవత్సరాల కోసం తీసుకుంటే ఎంత ప్రీమియం ఉంటుందో చూసాము. అది వేర్వేరు కంపెనీలను బట్టి నెలకు 818 రూపాయల నుండి 1000 రూపాయల వరకు ఉంది. అంటే యావరేజ్ గా నెలకు 900 రూపాయలు ఉంది అని అనుకుందాం. ఇదే అతడు రాబోయే 30 సంవత్సరాల పాటు నెలకు 900 రూపాయల ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అంటే 30 సంవత్సరాలకు అతడు కట్టాల్సిన మొత్తం ప్రీమియం 3,24,000 రూపాయలు. నాకు ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు, 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత తీసుకుంటానని రాజ్ అనుకున్నాడు. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత అదే 1 కోటి రూపాయల ఇన్సూరెన్స్ ను 20 సంవత్సరాల కోసం తీసుకుంటే అతడు నెలకు ప్రీమియం ఎంత కట్టాల్సి ఉంటుందో మీకు తెలుసా? నెలకు 1,400 నుండి 2,000 రూపాయల వరకు. అంటే యావరేజ్ గా నెలకు 1,700 రూపాయలు. 20 సంవత్సరాలకు అతడు కట్టాల్సిన మొత్తం ప్రీమియం 4,08,000 రూపాయలు. 30 సంవత్సరాల వయసు ఉంటే 3,24,000, 40 సంవత్సరాల వయసు ఉంటే 4,08,000. అంటే దాదాపు 80,000 రూపాయలు ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. కర్మగాలి ఈ లోపు ఏమైనా వ్యాధులు వచ్చాయనుకోండి, ప్రీమియం ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు తెలుసుకుంది ఏంటి అంటే ఎంత తక్కువ వయసులో తీసుకుంటే అంత తక్కువ ప్రీమియం ఉంటుంది. అదే ప్రీమియం లైఫ్ లాంగ్ ఉంటుంది. నెంబర్ 4, ట్యాక్స్ లెక్కలు. లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల గవర్నమెంట్ మీకు 2 ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తుంది. ఒకటేమో మీరు ప్రీమియంస్ కట్టేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 80C ప్రకారం మీరు కట్టే
కట్టే ప్రీమియమ్స్ అన్నిటికీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. అది సంవత్సరానికి 1,50,000 వరకు ఉంటుంది. రెండవ ట్యాక్స్ బెనిఫిట్ ఏంటంటే పాలసీ తీసుకునే వ్యక్తి చనిపోతే అతడి ఫ్యామిలీ మెంబర్స్ కి ఇచ్చే మెచ్యూరిటీ అమౌంట్ పై ఎటువంటి ట్యాక్స్ పడదు. నెంబర్ 5 క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో CSR. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి అనుకున్నప్పుడు మీ ముందు రకరకాల కంపెనీలు, రకరకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అందులో నుండి మీరు ఒక మంచి కంపెనీని ఎంచుకోవాలి. అప్పుడు మీరు చూడాల్సిన మొదటి విషయం ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఇది కూడా చాలా సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పుకుందాం. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో తన వద్దకు వచ్చిన క్లెయిమ్స్ లో ఎన్ని సెటిల్ చేసింది అన్న విషయాన్ని ఇది తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక X అనే కంపెనీ CSR 98% ఉంటే ఆ కంపెనీ 100 క్లెయిమ్స్ లో 98 సెటిల్ చేసింది అని అర్థం. అంటే 2 క్లెయిమ్స్ ను రిజెక్ట్ చేసి ఉండొచ్చు లేదా పెండింగ్ లో పెట్టి ఉండవచ్చు. అలాగే Y అనే కంపెనీ CSR 96% ఉందనుకోండి, అంటే 4 క్లెయిమ్స్ ను రిజెక్ట్ చేసి ఉండొచ్చు లేదా పెండింగ్ లో పెట్టి ఉండవచ్చు. ఇక్కడ ఎంత ఎక్కువ CSR ఉంటే అంత మంచిది. అంటే ఇందులో X అనే కంపెనీ ఎటువంటి కొర్రీలు పెట్టకుండా క్లెయిమ్స్ సెటిల్ చేస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ డేటా మీకు IRDAI వెబ్సైట్ లో దొరుకుతుంది లేదా పాలసీ బజార్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మీకు ఫోన్ లో గానీ డైరెక్ట్ గా కలిసినప్పుడు గానీ మీకు వివరించి చెప్తారు. మీరు గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏ కంపెనీ పాలసీ తీసుకున్నా కూడా మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ను అలాట్ చేస్తారు. అంతేకాదు పాలసీ బజారు మీకు క్లెయిమ్ సపోర్ట్ సర్వీస్ అనేది 24 గంటల పాటు ఇస్తున్నారు. నెంబర్ 6 అమౌంట్ సెటిల్మెంట్ రేషియో ASR. ఇంతకుముందు చెప్పుకున్న పాయింట్ లో ఒక కంపెనీ 100కు 98% క్లెయిమ్స్ సెటిల్ చేసినప్పుడు అది మంచి కంపెనీ అని మనం అనుకున్నాం. కానీ ఇక్కడ రిజెక్ట్ చేసిన 2 క్లెయిమ్స్ పెద్ద అమౌంట్ ఉన్నవి కావచ్చు కదా. అంటే 98 క్లెయిమ్స్ ₹1,00,00,000 లోపు ఉన్నవి సెటిల్ చేసి 2 క్లెయిమ్స్ మాత్రం ₹2,00,00,000 పైన ఉన్నవి తెలివిగా రిజెక్ట్ చేస్తూ ఉండొచ్చు కదా. దీన్ని ఎలా కనిపెట్టాలి అని మీరు అడగవచ్చు. ఇది మీకు తెలియాలంటే అమౌంట్ సెటిల్మెంట్ రేషియోను చెక్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా లెక్కిస్తారు అంటే ఉదాహరణకు ఒక సంవత్సరంలో వచ్చిన క్లెయిమ్స్ యొక్క మొత్తం అమౌంట్ 100 కోట్లు ఉందనుకోండి, ఆ కంపెనీ సెటిల్ చేసిన అమౌంట్ 90 కోట్లు అనుకోండి, అప్పుడు అమౌంట్ సెటిల్మెంట్ రేషియో 90% ఉన్నట్టు. ఈ విధంగా ASR ఎక్కువగా ఉన్న టాప్ 5 కంపెనీలను మొదట సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకు A 95%, B 94%, C 91%, D 87%, E 80%. ఇలా ఉన్నాయనుకోండి. 90% పైన ASR ఉంటే అవి మంచి కంపెనీలు అని చెప్పవచ్చు. నెంబర్ 7 క్లెయిమ్ రిజెక్షన్ రేషియో. ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఎన్ని క్లెయిమ్స్ రిజెక్ట్ చేస్తుంది అన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఈ రేషియో ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఉదాహరణకు 5 కంపెనీల రేషియో ఇలా ఉంది. A 0.93%, B 0.52%, C 0.43%, D 1.18%, E 1.24%. ఇందులో C అనే కంపెనీ చాలా తక్కువగా క్లెయిమ్స్ రిజెక్ట్ చేస్తుంది కాబట్టి ఉత్తమ కంపెనీ అని చెప్పవచ్చు. నెంబర్ 8 ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ సెటిల్ చేసే క్లెయిమ్స్ విషయంలో ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే ఆ కంపెనీని మీరు ఖచ్చితంగా సందేహించాల్సి ఉంటుంది. ఒక కంపెనీ నమోదు చేసే ప్రతి 1000 క్లెయిమ్స్ కు 20 కంటే ఎక్కువగా కంప్లైంట్స్ వస్తే మీరు ఖచ్చితంగా మీ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రతి ఒక్క కంపెనీ తమ వెబ్సైట్ లో పొందుపరచాల్సి ఉంటుంది. నెంబర్ 9 సాల్వెన్సీ రేషియో. మీరు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు ఆ పాలసీ ఇచ్చిన కంపెనీ మీకు ఒక హామీని ఇస్తుంది. ఊహించని సంఘటన జరిగినప్పుడు మీ ఫ్యామిలీకి ఒక నిర్దిష్ట మొత్తాన్ని చెల్లిస్తాము అని. సాధారణ సందర్భాల్లోనైతే మనకి ఈ విషయంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. కానీ మనం ఈ మధ్యనే ఎక్స్పీరియన్స్ చేసిన కరోనా మహమ్మారి లాంటి అసాధారణ పరిస్థితుల్లో మరణాల రేటు ఊహించని విధంగా పెరిగినప్పుడు ఏంటి పరిస్థితి? భూకంపాలు, వరదలు, సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎక్కువ సంఖ్యలో క్లెయిమ్స్ వచ్చినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ పరిస్థితి ఏంటి? దానికి జవాబే ఈ సాల్వెన్సీ రేషియో. ఎన్ని అసాధారణ పరిస్థితులు ఎదురైనా క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీ వెనక్కి తగ్గకుండా ఉండడం, అంటే స్థూలంగా చెప్పాలంటే ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని సూచిస్తుంది. IRDAI నిబంధనల ప్రకారం ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క సాల్వెన్సీ రేషియో మినిమం 1.5 ఉండాలి. 1-2 కంపెనీల సాల్వెన్సీ రేషియో
2.5 పైన కూడా ఉండడం మనం గమనించవచ్చు. అంటే సాల్వెన్సీ రేషియో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. మీకు తెలుసో లేదో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్న ఆ 2 సంవత్సరాల్లో ఏ ఒక్క కంపెనీ కూడా క్లెయిమ్స్ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఇది ఒక గొప్ప విషయం అని మనం చెప్పుకోవచ్చు. ఇలా మీకు ఇలాంటి చిన్న చిన్న లెక్కలు తెలిస్తే మీరు ఒక బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చు. మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కల్పించవచ్చు. మీరు ఇప్పుడు చేయాల్సింది ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ లో పాలసీ బజార్ లింక్ ఉంటుంది. అది మీరు క్లిక్ చేసి కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇస్తే మీకు రకరకాల పాలసీలు కనిపిస్తాయి. అందులో నుండి మీరు మీకు నచ్చిన పాలసీని ఎంచుకోవచ్చు. మీకు ఇలాంటి విషయాలు తెలియకపోయినా, మీకు ఇంకా అర్థం కాకపోయినా కూడా మీరు టాక్ టు ఎక్స్పర్ట్ అనే ట్యాబ్ పై క్లిక్ చేస్తే ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మీకు తిరిగి కాల్ చేస్తారు. మీకు విషయాలని వివరిస్తారు. అవసరమైతే మీ ఇంటికే వచ్చి మీకు పూర్తి సమాచారం ఇచ్చి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కూడా పూర్తి చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ విషయాలను షేర్ చేయండి.